హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనం క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్సెల్లో ఎలా చేయొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ముందుగా మన బేసిక్ ఆపరేషన్స్ అనేవి మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇవి ఎలా చేయాలి ఎక్సెల్లో షార్ట్ కట్ మెథడ్లో ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? సో ముందుగా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఇవి చూసాం అనమాట. ఓకే, అంటే ఈ ఆప్షన్స్ అనేవి హోమ్లో ఇవన్నీ. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి నా ఛానల్లోని ప్రీవియస్ వీడియో ఉంటుంది, అది వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఎడిషన్ అనేది ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ నెంబర్స్ అనే ఒక కాలం ఉంది కదా, ఇప్పుడు నాకు సమ్ అనేది కావాలి 1 నుంచి 10 వరకు. సో అది ఎలా చేయాలంటే, ముందుగా మీ కీబోర్డ్లోని కంట్రోల్ అనే ఒక బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ నుంచి 1 నుంచి 10 వరకు నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి కీబోర్డ్లో ప్రెస్ చేయండి. చూసారా? ఇలా ప్రెస్ చేశారనుకోండి, టోటల్ సమ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. చూసారా? ఈ విధంగా ఎడిషన్ అనేది మనం చేయాలన్నమాట. ఓకేనా? అదేంటంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు అనే బటన్ ఉంటుంది కదా, ఆ రెండింటిని ఒకేసారి ప్రెస్ చేయాలన్నమాట. ఓకేనా? సో అలా ప్రెస్ చేసినప్పుడు ఈ సమ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు 1 నుంచి నాకు 10 వరకు కావాలి. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ మళ్ళీ ప్రెస్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేసాం అనుకోండి, 1 నుంచి 10 వరకు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు అన్న ఎడిషన్ మీరు చేశారు, ఇప్పుడు నాకు సబ్ట్రాక్షన్ కూడా అలాగే ఏమైనా ట్రిక్ ఉంటుందంటే, అలాంటి సబ్ట్రాక్షన్కి ట్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలంటే, మీ కీబోర్డ్లోని ఈక్వల్ టు అనే బటన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈక్వల్ టు అని ప్రెస్ చేసి మీకు ఏ 2 నెంబర్ల మధ్య సబ్ట్రాక్షన్ కావాలో ఆ 2 నెంబర్లు ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 మైనస్ 9 నాకు కావాలనుకోండి, ప్రెస్ చేస్తే డైరెక్ట్ 1 వచ్చింది. ఆ విధంగా మీరు సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అలాగే ఇది సబ్ట్రాక్షన్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలాగే ఇంకోటి నేను ఇక్కడ చేస్తాను. లైక్ మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేసి ఒక 5 వరకు తీసుకుంటాను అనుకోండి. ఓకేనా? ఒక 5 వరకు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను రాస్తాను అనమాట. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది మనం చేసాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం అంటే, మళ్ళీ సేమ్ ఈక్వల్ టు ప్రెస్ చేసి ఈ బ్రాకెట్ ఇలా ఓపెన్ చేసి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5కి 4కి నాకు మల్టిప్లికేషన్ కావాలనుకోండి, 5 ఇంటూ 4 ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు మల్టిప్లికేషన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 10 అని ఇచ్చాను, అండ్ అలాగే కిందన 2 అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రెండింటికి నాకు డివిజన్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎలా చేయాలంటే ఈక్వల్ టు మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 10 డివైడెడ్ బై 2 అని ఇచ్చాను అనుకోండి, ఎంటర్ ప్రెస్ చేస్తే 5 అనేది ఉంది. ఓకేనా? 7 డివైడెడ్ బై 2 5 కదా. సో డివిజన్ అనేది ఆ విధంగా చేస్తాం. సో ఈ విధంగా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఈ విధంగా మనం పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అందిస్తాను అనమాట. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.